Welcome to Kandresa Basic English channel. So today I am going to share one interesting thing which I have written in the book, Notes of Machine. సో ఇందులో స్పోరడిక్ థాట్స్ అంటే దేనికదే మ్యూజింగ్స్ లాగా ఉంటాయి. ఈ పర్టికులర్ పేజ్ చూస్తున్నప్పుడు ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ సంథింగ్ అంటే వెరీ ఫన్నీ అనమాట. సో సిటీకి వచ్చిన తర్వాత కొంచెం మనసు తేలికపడ్డది. ఐ వాజ్ ఓకే, ఆల్ రైట్. అండ్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ ఆల్ ద టైమ్, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. సో ఒకసారి అనిపించింది, ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ అందరికి సూటబుల్ అయ్యేది. సో వాట్ కుడ్ బి దట్ ఆన్సర్? అప్పుడు నాకు మొట్టమొదటిసారి ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, వేర్ ఆర్ యూ అంటే నేను రిప్లై ఇచ్చాను, సమ్వేర్ ఆన్ ద ఎర్త్, ఎక్కడో భూమి మీద. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అన్న, ముంబైలో ఉన్నా, అవన్నీ ఊర్లు, అట్లా కాకుండా భూమి మీద ఉన్నా అన్ని ఊర్లకు అమ్మ లాంటిది. సో మదర్ ఆఫ్ ఆల్ టౌన్స్, విలేజెస్ అండ్ సిటీస్. So at the time I was performing stand art all over the world, particularly US and India, and I have been to Arab countries as well. Somewhere in the airport I have written these lines. So what I have written, it doesn't matter where I am. నేను ఎక్కడున్నాను అన్నది అనవసరం. ఎందుకంటే బిఫోర్ I was about to write, I just sat cross-legged somewhere in the airport, somewhere in the corner, in a happy disposition. The only thought as if I am in Mumbai. Otherwise, where exactly I am? I am on planet Earth. సర్కంఫరెన్స్ మీద ఎక్కడో ఒక ఆర్క్ మీద కూర్చున్నా అంతే. సో ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ యామ్. అట్లాగే ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ లివ్. అసలు నేను ఎక్కడ ఉంటా అది కూడా రిలవెంట్. మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒకటి ఉంటాడు. ఇప్పుడు జంతువులను అడుగుతాం ఎక్కడ ఉంటావు నువ్వు అని, వాటికి ఠికాణా లేదు కాబట్టి అడగం అంతే. అదర్వైజ్ ప్రతి ఒక్కటి ఎక్కడో చోటు ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఐ డూ. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తుంది. సో మనం కుక్కని అడగం, వాట్ యూ డూ ఎవ్రీ డే అని అడగం. ఎందుకు? అది మొరుగుతుందని తెలుసు. మనిషి రకరకాల పనులు పెట్టుకున్నాడు కాబట్టి మనం అడుగుతాం, సార్ ఏం చేస్తారు, సార్ వాట్ యూ డూ, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఇంజనీర్ అండ్ ఆల్ దట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఐ థింక్. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎవరికి ఏమవసరం. అట్లాగే ఇట్ డజంట్ మ్యాటర్ విత్ హూమ్ ఐ యామ్ అంటే ఎవరితో ఉంటున్నాను అది కూడా రిలవెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఐ వియర్ అంటే ఏం వేసుకుంటాం అనేది రిలవెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఐ ఈట్ అంటే ఏం తింటాము, ఏం చేస్తాము, ఎక్కడుంటాము, ఎవరితో ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏ ఏరియాలో ఉంటున్నాము, ఇవన్నీ ఇర్రిలవెంట్. ఇవి లేకపోతే చర్చ లేదనుకో. కమ్యూనికేషన్కి ఇవన్నీ ఆధారం. దెన్ కొంత ఫిలసాఫికల్గా ఒక విషయం చెప్పాను. బికాస్ ఎందుకు ఇవన్నీ అవసరం లేదు, వై ఆల్ దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్, బికాస్ ఐ హ్యావ్ సీన్ మై ఫేస్. ఇన్ జెన్ ఫిలాసఫీ దే యూజ్ దిస్ ఫ్రేజ్, ఐ హ్యావ్ సీన్ మై ఫేస్. సో సెల్ఫ్ రియలైజేషన్కి అదొక ఈక్వవలెంట్ ఫ్రేజ్ అది. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ యామ్, ఐ హ్యావ్ రియలైజ్డ్ మై పొటెన్షియల్. సడన్లీ దెర్ వాజ్ ఎన్లైటన్మెంట్, ఐ హ్యావ్ స్టంబుల్డ్ అపాన్ ఎ ట్రూత్. ఇదంతా రకరకాలుగా చెప్తారు. సో ఐ హ్యావ్ ఫౌండ్ మై హోమ్. సో దిస్ ఈజ్ మై హోమ్, దిస్ ఈజ్ మై హోమ్. సో ఇది ఒక హోమ్, ఆ హోమ్లో ఇది ఇంకొక హోమ్. సో ఐఎమ్ ఆల్వేస్ వాకింగ్ అలాంగ్ విత్ మై హోమ్. ఫిలసాఫికల్గా అర్థం చేసుకోండి అట్లీస్ట్. అట్లనే అనుకునేవాడిని, ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా నేను ఎవరింటికి వెళ్ళలేదు, ఒక ఇంట్లో నా ఇంటిని కూర్చోబెట్టాను, ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, నా మైండ్, నా థాట్స్ ఇవన్నీ ఉంటున్నాయి అట్లా. సో ఐ హ్యాడ్ ఫౌండ్ మై పీపుల్ ఆల్సో. సో నివాసం తెలిసిపోయింది. అట్లాగే ఎవరు మన పక్కలు ఉంటే వాళ్ళే మన పీపుల్ అని తెలిసిపోయింది. పర్టికులర్గా వీడే నా ఫ్రెండ్ అంటే వాడు కనుక అమెరికాలో ఉన్నాడు అనుకో, యూ మిస్ యువర్ ఫ్రెండ్. అంటే కాకుండా ఎవరు నీతో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, కొంచెం నీ దగ్గర ఉన్న షేర్ చేసుకో, దుర్భాషలాడకు, బాగుండు. అండ్ సిట్టింగ్ అండ్ రైటింగ్ దిస్ లీఫ్ somewhere in the Mumbai,
సమ్వేర్ ఆన్ ద ఎర్త్, అంటే ఎక్కడో భూమి మీద కూర్చొని ఇది రాస్తున్నాను. ఐ క్లియర్లీ నో వీ బోత్ బిలాంగ్ టు ద స్కై. సో వి అన్నది నేను రాసింది ఏమిటంటే నేను అండ్ భూమి అని. ఓ భూమి, నువ్వు నేను ఇద్దరం ఆకాశానికి చెందిన వాళ్ళం. విచ్ ఈజ్ మై కాన్స్టెంట్ కంపెనియన్. సో నా నిజమైన స్నేహితుడు ఎవడు అంటే ఆకాశం. ఇప్పుడు త్వరలో నేను ఇచ్చిన టాక్స్ అన్నీ కంపైల్ చేసి ఒకరు బుక్గా వేస్తున్నారు, అంటే నేనే ప్రింట్ చేస్తాను. దాని పేరు స్పీకింగ్ టు ద స్కై. ఊరికే మాట వరుసగా అంటున్నది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ యాక్చువల్లీ స్పీకింగ్ టు ద స్కై. ఐ ట్రూలీ డోంట్ నో వెదర్ పీపుల్ లిజన్ టు మీ ఆర్ రిఫ్లెక్ట్ ఆన్ మై థాట్స్. అది నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్. విన్నా ఓకే, వినకపోయినా ఓకే, స్పందించినా ఓకే, స్పందించకపోయినా ఓకే. వెదర్ దే అప్రిషియేట్ ఆర్ దే డోంట్ అప్రిషియేట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆల్ ఆర్ వెల్కమ్డ్. సో స్కై ఈజ్ మై కాన్స్టాంట్ కంపానియన్ వేర్ ఎవర్ ఐ యామ్, హెన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ గో. సో తద్వారా భూమి మీద ఉన్నాను, ఆకాశం కింద ఉన్నాను. ఈ రెండే ముఖ్యం తప్ప ఏ ఊర్లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం తింటున్నాము, ఇవన్నీ రిలవెంట్. వీ ఆల్వేస్ యూజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్స్ ఆల్. అదర్వైజ్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ? నువ్వు ఎక్కడ ఉంటున్నావో, నీది ఎంత ఇల్లు, దాని ధర ఎంతో, ఎవడి ఊరికి అడుగుతారు అంతే. ఇల్లు బాగుంది సార్, ఎంత సార్, ఇది ఎన్ని గజాలు సార్ అంటే 1600 ఎస్ఎఫ్టీ. ఓకే, వెరీ నైస్ సార్. ఇప్పుడు 1600 ఎస్ఎఫ్టీ అని తెలుసుకున్నాడు, ఏమిటా? అతను వచ్చి ఏమన్నా వెడల్పు చేస్తాడా? సార్ నాకు ఎస్ఎఫ్టీ ఎంతో చెప్పాను మీకు, ఇప్పుడు నాకు ఇరుకైతుంది, కొంచెం వెడల్పు చేయమని అడుగు. సార్ మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్? 600 వస్తుంది. ఏమిటా చెప్పావు? వాడు రూపాయి ఇస్తాడా? నేను అంటున్నా చెప్పొద్దు అన్నట్లే. కమ్యూనికేషన్ సరదాగా చేయవలసిందే. డోంట్ టేక్ దోస్ కమ్యూనికేషన్ సీరియస్లీ. యువర్ కమ్యూనికేషన్ షుడ్ బీ విత్ ఎటర్నిటీ. సో ఏదైతే అనంతంగా ఎప్పటికీ ఉంటుందో, ఏదైతే సర్వకాల సర్వావస్థల్లో ఉంటుందో, అది మన కమ్యూనికేషన్కి ఆధారం అవ్వాలి. దాంతో స్నేహం చేయాలి. అందుకే దేవాలయం కొన్ని వేల ఏళ్ళైనా అలాగే ఉంటుంది, కాబట్టి మనం దాంతో స్నేహం చేయొచ్చు. ఒక రాయిని తెచ్చుకో, మనిషి కంటే చాలా బెటర్ ఫ్రెండ్ అవుతుంది. ఎప్పటికి పోదు, నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. అవన్నీ మనం మనిషిని చేయాలనుకుంటాం, కాబట్టి ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో నోట్స్ ఆఫ్ ముషిన్ నవ్ ఐఎమ్ రైటింగ్ ఇన్ తెలుగు. ఒక 25% అయిపోయింది. 25% అనను, 20%, అంటే 40 pages ఐ హ్యావ్ ఫినిష్డ్, 20% ప్రిసైస్లీ. సో మేబీ విదిన్ ఏ మంత్ ఆర్ సో, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇందులో ఉన్న. అప్పుడు ఏదో పిచ్చి పిచ్చి చేశాను, ఇప్పుడు రిప్రొడ్యూస్ చేయాలంటే ఇంకా డబ్బింగ్ సినిమా అండ్ రీమేక్ సినిమా తేడా తెలుసు కదా. డబ్బింగ్ అంటే జస్ట్ డైలాగ్స్ రాసేసారు, రీమేక్ అంటే సీన్ మళ్ళీ తీయాలి. అట్లా ఐఎమ్ రీమేకింగ్ ద బుక్, రీరైటింగ్ ద బుక్, రీకంపోజింగ్ హోల్ డ్రాయింగ్స్. అండ్ ఇంకోటి ట్రాన్స్లేషన్ చేయాలి, కాబట్టి రాస్తున్నప్పుడు ఒక పోయిటిక్ ప్రావెస్లో ఏదో రాశాను కాస్త అటు ఇటు. ఇప్పుడు దాన్ని తెలుగులోకి రాస్తున్నప్పుడు నిజంగా కష్టమవుతుంది ఒక్కొక్కసారి. ఒక 60% ఆఫ్ పేజెస్ ఈజీగా రాయగలుగుతున్నాను, కానీ అక్కడక్కడ ఇది ఎగ్జాక్ట్ అప్పుడు ఏమనుకొని రాశాను, ఇప్పుడు నేనున్న స్థితి ఏమిటి, దానికి తెలుగులో ఏమిటి, అట్లా. అంటే ఏది పడితే రాయడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నోట్స్ ఆఫ్ ముషిన్ కంటే చాలా కలర్ఫుల్గా, చాలా వైబ్రాంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. అది ప్రింట్ అయ్యి మీ దగ్గరకు వచ్చినాక మీరు నిర్ణయించుకోండి అది మీకు ఎట్లా అనిపిస్తుందో. బికాజ్ ఐ డోంట్ ఇంపోజ్ ఎనీ ఆఫ్ మై ఐడియా ఆన్ ఎనీబడి. సో నోట్స్ ఆఫ్ ముషిన్ అంటే తెలుసు కదా, ఒక అబోధ బాలకుడి యొక్క మనస్సు, అంటే ఏమి సమాచారము లేని ఆ మనసు స్పందించే విధానం అన్నమాట. ఇప్పుడు నా కాన్వర్జేషన్ లాగా అనుకున్నాను, ఏదో పుస్తకం దొరికింది, మాట్లాడేదంతే. రీసరసోయ్.